గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మోసాలు మళ్ళొకసారి రుజువు అవుతా ఉన్నందుకు ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చెబుతాడు, గవర్నమెంట్లో వస్తే ఇంకోటి చేస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడని చెప్పి అనేక ఆరోపణలు చేసిన ఆయన అధికారంలోకి వచ్చాక పెంచబోనని, అవసరమైతే తగ్గిస్తానని, వినియోగదారుల చేతనే మళ్ళీ ఇళ్లలో సోలార్ ఇప్పించి మన చేతే ప్రభుత్వానికి అమ్మిస్తానని ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు నవంబర్లో ఒక 6,072 కోట్లు, డిసెంబర్లో 9,600 కోట్లు, కలిసి 15,400 కోట్ల భారం ప్రజల మీద ఆయన ప్రభుత్వానికి వచ్చి సుమారు 7 నెలలు 15,000 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ ఛార్జీల మీదనే వాళ్ళ భారం మోపుతూ ఉన్నాడు. మేము మా ప్రభుత్వంలో ఉచితంగా 200 యూనిట్ల లోపలకి ఉచితంగా కరెంట్ ఇస్తే వాళ్ళ చేత కూడా ట్రూప్ ఛార్జీలు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంటికి 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయల బిల్లు ఇవాళ ఇళ్ళకి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. 12వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఉండేవాడు. ఆయన పన్నులు వేయటంలో నేర్పని, జిజియా పన్ను అని, అంటే జుట్టు పెంచుకుంటే పన్ను అని, ఇంకా గుర్రం ఎక్కితే పన్ను అని, ఇట్లాంటి పనులు వేస్తూ ఉండేడు 12వ శతాబ్దం. 17వ శతాబ్దంకి వచ్చేసరికి ఔరంగజేబు కూడా ఇట్లానే సంస్కరణలు అని చెప్పి ఒకబెట్టి ప్రజల మీద పన్నులు వేస్తూ గొప్ప పాలకుడిని తను చెప్పుకుంటూ ప్రజల్ని హింసిస్తూ రాక్షసత్వంగా కరుణ లేకుండా పరిపాలించిన చక్రవర్తి. మళ్ళీ 21వ శతాబ్దంలో అంటే ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి షేర్ ఖాన్ పుడతాడన్నట్టుగా ఈ 21వ శతాబ్దంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరి పన్నులు వేస్తూ ప్రజల మీద పన్నులు వేస్తూ సంపద సృష్టిస్తానని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న జిఎస్టీలకే మోతం మోగి జనం అల్లాడుతూ ఉంటే ఈయన వరదల కోరి 1% జిఎస్టీ అని అడుగుతాడు. ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్నది కాకుండా వాటి మీద ఎక్స్ట్రా మన రాష్ట్రంలో పన్నులు ఉన్నాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాడు. మళ్ళీ రోడ్లు వేయడానికి మనం ఆల్రెడీ వాహనాలకి రోడ్ ట్యాక్స్ అని కడతాం బండి కొన్నప్పుడు. అది కాకుండా మళ్ళీ రోడ్లకు ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ కడతా ఉన్నాడు. ఇట్లా ప్రజల మీద మన డబ్బులు వసూలు చేసి, మన డబ్బులు ప్రభుత్వానికి వసూలు చేసి సంపద సృష్టిస్తానంటూ ఎంతవరకు న్యాయమో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఖిల్జీ, ఔరంగజేబు లాంటి సంస్కరణ అభిలాషే చంద్రబాబు అని ప్రజలు గుర్తెరగాలని, పొరపాటును మర్చిపోయి ఈయనకి అప్పుడప్పుడు ఓట్లు వేస్తూ ఉంటారు. తర్వాత కీలరికి వాత పెట్టినట్టుగా ఆయన వాతలు పెడుతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి పొరపాటు పడ్డామని ప్రజలు అనుకోవడం ఆనవాయితీగా మారుతూ ఉంది. ప్రజలారా, వైఎస్ఆర్ పార్టీ మీ తరఫున ఈ కరెంటు ఛార్జీలు తగ్గించేందుకు పోరాటానికి సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలిపించాడు. మేమందరం మీ అందరి తరఫున ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు 27వ తేదీన మేము పోరుబాటులాగా ముందు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరెంట్ అధికారులకి ర్యాలీలుగా వెళ్ళి రిప్రజెంటేషన్లు తెలుగుదేశంలో ఇవ్వదలుచుకున్నాం. అట్లానే ఒంగోలులో కూడా చర్చ్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్ద నుంచి ఎస్సీ ఆఫీస్ దాకా మేము మా శ్రేణులందరూ ర్యాలీగా వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేసి మేము పార్టీ తరఫున ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతామని, అది మొదటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా అందరూ దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జగనన్నకి పోరుబాటుకి మద్దతుగా అందరూ ఉండాలని పిలిపిస్తూ ఉన్నాం.